టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ను టార్గెట్ చేస్తున్నారు. సోలోగానే ఈ మైల్ స్టోన్ మార్క్ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బన్నీ. ఒక్కడే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు తిరుగుతూ కేవలం తన బ్రాండింగ్తోనే సినిమాని అగ్రెసివ్గా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై వంటి మేజర్ సిటీస్లో పుష్ప 2 ఈవెంట్స్ జరిగాయి. అల్లు అర్జున్ అన్ని ప్రమోషన్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. డైరెక్టర్ సుకుమార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిజీగా ఉండటం వల్ల హీరోయిన్ రష్మిక మందన మాత్రమే బన్నీతో కలిసి ప్రచార కార్యక్రమాలకు హాజరైంది. మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో ఈవెంట్స్ అన్నీ భారీ ప్లాన్ చేయడమే కాదు, అందరూ మెచ్చుకునేలా ఎగ్జిక్యూటివ్ చేసి సక్సెస్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తన త్రిబుల్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను ముఖ్య అతిథులుగా తీసుకొచ్చి గ్రాండ్గా ఈవెంట్స్ చేశారు. కానీ పుష్ప 2లో ఒక్కదానికి కూడా చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలవలేదు. అల్లు అర్జున్ ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకొని ఒక్కడే హైలైట్ అయ్యేలా దేశం మొత్తం తిరిగాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఎక్కడ చూసినా తన సినిమా గురించే డిస్కషన్ జరిగేలా చేశాడు. హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి కూడా చీఫ్ గెస్టులు ఎవరూ లేరని సమాచారం. ఎప్పట్లాగే అల్లు అర్జున్ ఒక్కడే ఈవెంట్లో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ప్రమోషన్లో సుకుమార్ కూడా భాగం అవుతారని తెలుస్తోంది. ప్రధాన నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఈవెంట్కు రావచ్చు. ఏదేమైనా కంటెంట్ మీద నమ్మకమో, కొడితే సోలోగానే కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలియదు కానీ అల్లు అర్జున్ ఒక్కడే తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాడు. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గంగోత్రి సినిమా టైంలో తన లుక్స్ని ట్రోల్ చేసిన వారితోనే శభాష్ అనిపించుకోవడం వెనుక బన్నీ నిరంతర కృషి, సాధన, పట్టుదల ఉన్నాయి. ఈ క్వాలిటీసే బెస్ట్ యాక్టర్గా ఆయనను నేషనల్ ఫిలిం అవార్డును తెచ్చిపెట్టాయి. సినిమా పట్ల ఆయనకి ఉన్న అంకిత భావమే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మార్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్, రేంజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ను ఓ వర్గం నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్ళి తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డిని కలిసిన తర్వాత జనసైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయినా వీటికి ఏమాత్రం కుంగిపోలేదు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ను రూల్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యాంటీ ఫ్యాన్స్కి గట్టిగా సమాధానం చెప్తాడని నమ్మకం.